అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. స్వతంత్రోద్యమ కాలంలో ఆర్ట్స్ కాలేజ్ ప్రముఖ పాత్ర పోషించిందని చరిత్ర చెప్తుంది. మనం ప్రస్తుతం అయితే అనంతపురంలోని ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో ఉన్నాం. చూడవచ్చు, ఇక్కడ కట్టడం కూడా చాలా అద్భుతమైన కట్టడాలు. ఇక్కడ అప్పట్లో విద్యార్థులు కెమిస్ట్రీ ల్యాబ్ను కూడా తగలబెట్టి ఈ స్వతంత్రోద్యమ నిరసనకు తెలియజేసినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద అయితే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏమి, అప్పట్లో ఈ విద్యార్థులు ప్రముఖ పాత్ర పోషించిన అంశాల గురించి ఇక్కడ సిబ్బంది కావచ్చు, ప్రిన్సిపల్ కావచ్చు, ఏం చెప్తారు వారి మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. అనంతపురం జిల్లా ఆర్ట్స్ కాలేజ్లో మనం ఉన్నాం. ఎస్పెషల్లీ కెమిస్ట్రీ ల్యాబ్ గురించి చాలా చరిత్ర చెప్తారు. గతంలో స్వాతంత్రోద్యమం కంటే ముందు అజిటేషన్లో భాగంగా స్వాతంత్రోద్యమంలో ఉన్నటువంటి ఆ విద్యార్థులు అప్పట్లో ఇక్కడ ల్యాబ్ను తగలబెట్టారని కూడా అప్పట్లో కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి చూడవచ్చు. మనం అదే ల్యాబ్లో ఉన్నాం. ఇక్కడ నుంచి ఆర్ట్స్ కాలేజీ ఆవరణ నుంచి కూడా ఇక్కడ విద్యార్థులు చాలామంది స్వాతంత్రోద్యమంలో కూడా పాల్గొన్నారు అని చెప్పేసి చరిత్ర చెప్తోంది. ఇటువంటి పరిస్థితుల్లోనే ఆ ల్యాబ్ తగలబెట్టారని చెప్పి దాదాపు 10 నుంచి 20 మంది దాకా అప్పట్లో కేసు కూడా నమోదైనటువంటి పరిస్థితి. అందులో బళ్ళారి నుంచి ఇక్కడ బళ్ళారి రాగా వచ్చి ఇక్కడ వేరిపై ఎంక్వైరీ కూడా చేసినట్టుగా మనకు రికార్డ్స్ చెప్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లోనే మనం ఆర్ట్స్ కాలేజ్లోని ఇక్కడ కెమిస్ట్రీ ల్యాబ్లో ఉన్నాం. ఇక్కడ సిబ్బంది కూడా ఉన్నారు, ప్రిన్సిపాల్ గారు ఉన్నారు. ఏం చెప్తారు అసలు గత చరిత్ర గురించి? ఎందుకంటే ఎవరైనా కూడా విన్నదే కానీ ఎవరు సాక్షాత్ చూసిన వాళ్ళు ఎవరు లేరు. కానీ కాకపోతే ఈ చరిత్ర గురించి ఆగస్ట్ 15th సందర్భంగా ఆర్టీవీ ప్రత్యేకంగా అందించాలనే ఉద్దేశంతోనే ఇక్కడ మనం ల్యాబ్లోకి వచ్చాం. ఇక్కడ ప్రిన్సిపాల్ ఉన్నారు, సిబ్బంది ఉన్నారు. సరే, ఎస్పెషల్లీ ఈ ఆర్ట్స్ కాలేజీ గత స్వాతంత్రోద్యమంలో ప్రముఖ పాత్ర పోషించింది అంటారు. మీకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి? సీడెడ్ డిస్ట్రిక్ట్ కాలేజ్గా పిలువబడుతున్న ప్రారంభంలో బ్రిటిష్ వారు 1916లో సీడెడ్ డిస్ట్రిక్ట్ కాలేజ్గా ఆరంభించి ఆ తర్వాత అంచెలంచెలుగా ఈ కళాశాల ఉన్నతి ఎదిగింది. 1942 ప్రాంతంలో క్విట్ ఇండియా ఉద్యమం ఆరంభంలో ఈ కెమిస్ట్రీ ల్యాబ్ నందు పేలుడు సంభవించడంతో దానిపై 12 మంది విద్యార్థులపై ఆరోపణలు వేసి ఆ 12 మంది విద్యార్థులను కళాశాల నుంచి డిస్మిస్ చేసి వారిపై ఛార్జ్ షీట్ వేయడం జరిగింది. వారిని నిర్దోషితులుగా విడుదల చేయడానికి ప్రముఖ న్యాయవాది బళ్ళారి రాఘవ తన వాదనా పటిమతో జిల్లా కోర్టులో ఆ విద్యార్థుల పట్ల వారి యొక్క నిర్దోషిత్వాన్ని నిరూపించడం జరిగింది. ఆ విద్యార్థుల్లో ఒకరైన చిన్నబసప్ప తర్వాత కాలంలో అనంతపురం జిల్లా జడ్జిగా కూడా నియమితులు కావడం జరిగింది. అనంతపురం సీడెడ్ డిస్ట్రిక్ట్ కాలేజ్ నందు విద్యార్థులు స్వతంత్రోద్యమంలో చాలా చురుగ్గా పాల్గొని జాతీయ చైతన్యాన్ని కలిగించారు. రాయలసీమల్లో ఏకైక డిగ్రీ కళాశాలగా ఆ కాలంలో ఉన్న ఈ కళాశాల నుంచి విద్యార్థులు స్వతంత్రోద్యమంలో చురుగ్గా పాల్గొనడం జరిగింది. సరే, ఎస్పెషల్లీ ప్రిన్సిపాల్ గారు ఉన్నారు. సరే, ఏం చెప్తారు? సరే, ఎస్పెషల్లీ 108 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆర్ట్స్ కాలేజ్ గతంలో కూడా ఎస్పెషల్లీ స్వాతంత్రోద్యమంలో విద్యార్థులు కీలక పాత్ర పోషించారని చెప్తారు. ఏం చెప్తారు సార్? 108 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి ఆర్ట్స్ కళాశాల ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులను, రాజకీయ నాయకులను, శాస్త్రవేత్తలను, అనేక మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ను అందించినటువంటి గొప్ప చరిత్ర కలిగినటువంటిది ఆర్ట్స్ కళాశాల. ఇది ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల్లో చైతన్యం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థుల్లో సమాజం పట్ల అవగాహన చైతన్యం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళలో స్పందించే గుణం కూడా ఎక్కువ ఉంటుంది. అందుకోసం ప్రతి సంఘటన పట్ల వీళ్ళు స్పందన మనకు కనిపిస్తుంది. అదేవిధంగా మనకు స్వతంత్రోద్యమంలోనూ ఏ ఉద్యమమైనా కూడా దానికి మొట్టమొదట పునాది ఆర్ట్స్ కళాశాలను పడుతుంది. నాటి సమైక్య ఆంధ్ర ఉద్యమం కూడా చూస్తే మన ఆర్ట్స్ హాస్టల్లో చాలా మంచి ఉద్యమం మొదలైంది, అక్కడి నుంచి మొదలైంది. సో ప్రతి ఉద్యమము ఏదైనా సమాజానికి ఉపయోగపడే ఉద్యమం, దేశ ప్రగతి కోసం ఉపయోగపడే ఉద్యమాలన్నింటికీ ఇక్కడ పునాది ఏర్పడుతుంది ఆర్ట్స్ కళాశాలలో అని మేము గొప్పగా చెప్తాము కూడా ఆ విషయాన్ని. ఎందుకంటే సమాజం పట్ల అవగాహన, చైతన్యము, సమాజం పట్ల ఒక ఆసక్తి ఉన్న వ్యక్తుల్లో మాత్రమే ఆ చైతన్యం కనిపిస్తుంది. ఆ ఆసక్తి ఆర్ట్స్ కళాశాల విద్యార్థుల్లో ఎక్కువగా ఉంది అని చెప్పడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. అందులో మనకు ఈ స్వతంత్రోద్యమంలో పాల్గొన్నటువంటి అనేక మంది ఉద్యమకారులు ఈ కళాశాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో ఈ ఏదైతే ల్యాబ్ ఉందో ఈ ల్యాబు తగలబడిన సందర్భంగా కొంతమంది విద్యార్థులని కళాశాల నుంచి బహిష్కరించడము, తర్వాత దేశద్రోహ నేరం కింద వాళ్ళని అరెస్ట్ చేయడాలు ఇవన్నీ జరిగాయి. అయితే ఆ తర్వాత వారి యొక్క నిర్దోషిత్వం రుజువు అయినందున తిరిగి వాళ్ళు సాధారణ జీవితంలోకి రావడం జరిగింది. మనకు వికే ఆదినాయుడు గారు కావచ్చు, లేదా మనకు చెన్నబసప్ప గారు కావచ్చు, నాగిరెడ్డి గారు కావచ్చు,
రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, ఇలా అనేక మంది చైతన్యవంతులు ఆ రోజే మన ఇది స్వతంత్ర ఉద్యమంలో పోరాడి ప్రజల్లో ఒక స్ఫూర్తిని నింపి ముందుండి ఆ ఉద్యమాన్ని నడిపినటువంటి వ్యక్తులుగా వీళ్ళందరూ ప్రసిద్ధికి ఎక్కారు. ఆ కోవలోనే మన నీల సంజీవరెడ్డి గారు కూడా ఈ కళాశాలలో విద్యార్థిగా ఆ ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తిగా మనకు ఈ చరిత్ర చెప్తోంది. సో ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే, సమాజం పట్ల అవగాహన, సమాజం పట్ల బాధ్యత ఉన్న ప్రతి వ్యక్తి సమస్యల పట్ల స్పందిస్తాడు. ఆ స్పందించే గుణము గ్రామీణ ప్రాంత నేపథ్యం నుంచి వచ్చినట్టు విద్యార్థుల్లో ఎక్కువగా ఉంటుంది. మా కళాశాల విద్యార్థులు అందరూ కూడా గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళే కాబట్టి వాళ్ళలో స్పందించే గుణము ఎక్కువగా ఉండడము, సమస్యల పట్ల వాటిని పరిష్కరించాలనే ఒక చిత్తశుద్ధి ఉండడం వల్ల వాళ్ళందరూ కూడా నిరంతరము అటువంటి ఉద్యమాల్లో పాల్గొంటూ ఉంటారు. పాల్గొనడానికి చరిత్ర అనేక సాక్ష్యాలు కూడా మనకి ఇవ్వడం జరిగింది. మొన్న రీసెంట్గా జరిగేటువంటి సమైక్యాంధ్రలో కూడా మన హాస్టల్లో ఒక గొప్ప ఉద్యమం మొదలై అది రాష్ట్ర వ్యాప్తంగా ప్రాకినటువంటి సందర్భాన్ని మనం చూసాం. కాబట్టి ఇది ఉద్యమాలకు పురిటిగడ్డ ఆర్ట్స్ కళాశాల. అది సరైనటువంటి సక్రమమైనటువంటి సమస్యల పరిష్కారానికి మాత్రమే ఈ ఉద్యమాలు జరుగుతుంటాయి. వాటికి మా తరఫు నుంచి కూడా మా సహాయ సహకారాలు ఎప్పుడు అందిస్తుంటామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా ఎక్స్పెషల్ నీల సంజీవరెడ్డి గారు ఇక్కడ విద్యాభ్యాసం చేశారని, అందులో అప్పుడు ఆ రోజు ఏదైతే ఉందో ల్యాబ్ తగలబెట్టిన విషయంలో కూడా నీలం సంజీవరెడ్డి గారు ప్రముఖంగా ఉన్నారని చెప్పేసి చాలామంది చెప్తారు. అందులో ఆయన ఉన్నత శిఖరాలు కూడా ఎదిగినటువంటి ఏం చెప్తారు నీలం రాజు ఆయన ప్రస్థానం గురించి ఏం చెప్తారు? ఇప్పుడు వాళ్ళు చిత్తశుద్ధితో స్వతంత్రోద్యమంలో పాల్గొన్నారు కాబట్టే వాళ్ళ భవిష్యత్తు ఆ విధంగా రూపొందించబడింది. ఆ రోజు వెనక వరుసలో కూర్చొని మాకేం సంబంధం లేదులే అన్న వాళ్ళు ఆ స్థాయికి ఎవరు ఎదగలేదు. అంటే సమస్యను స్పందించడము, చిత్తశుద్ధితో దేశం పట్ల తమ యొక్క బాధ్యతను వాళ్ళు గుర్తుంచుకొని అటువంటి కార్యక్రమాలు చేపట్టడం వల్లనే దేశం కూడా అటువంటి వారిని అభివృద్ధి వైపు తీసుకెళ్లడము, అత్యున్నత శిఖరాల్లో వాళ్ళని చూడడం కూడా జరిగింది. కాబట్టి ఎప్పుడు కూడా నిస్వార్థంగా ఎవరైతే సేవ చేస్తారో, నిస్వార్థంగా ప్రజా సమస్యల పట్ల ఎవరైతే చైతన్యవంతంగా ప్రవర్తిస్తారో వాళ్ళందరికీ అత్యున్నత పదవులు లభించే అవకాశం ఉంటుంది అనడానికి నీల సంజీవ్ రెడ్డి గారిని మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు ఎప్పుడు కూడా. థ్యాంక్ యూ సార్. ఇది మొత్తం ఏదైతే ఉంది గత చరిత్ర ఆర్ట్స్ కాలేజ్ చూడవచ్చు. దాదాపు మన బిల్డింగ్ కూడా పైన దాదాపు 108 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి ఈ ఆర్ట్స్ కాలేజ్ ఆవరణలో ఉన్న ముఖ్యంగా ఏదైతే ఉందో హిస్టరీ ల్యాబ్. ఇక్కడ ఇదైతే మొత్తం కెమిస్ట్రీ ల్యాబ్లో గతంలో ఈ స్వాతంత్రోద్యమ సందర్భంగా, ఎందుకంటే అప్పుడు అజిటేషన్స్ చేయాలంటే అప్పుడు చాలా భయంగా ఉన్నటువంటి పరిస్థితులు, విద్యార్థుల దశలోనే ఆ రకమైన నాంది పలకాలి అంటే కూడా చాలా, ఎందుకంటే పెద్దలన్నా అప్పట్లో ఉపాధ్యాయులన్నా టీచర్స్ అన్న ఈ చాలా పెద్ద ఎత్తున భయపడే పరిస్థితులు అయినప్పటికీ కూడా ఆ రోజు అంత ధైర్యం చేశారు. అందులో తర్వాత కాలంలో ముఖ్యంగా బళ్ళారి రాఘవ ఇక్కడ విద్యార్థులకి అన్యాయం జరుగుతుంది అని తెలుసుకుని వచ్చి ఇక్కడ వాదించడం అనేది కూడా పెద్ద గొప్పగా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. రాయలసీమ ముఖ్యంగా సీడెడ్ జిల్లాలకు ఇది ఆర్ట్స్ కాలేజ్ అనేది చాలా అద్భుతమైన కాలేజ్. ఈ కాలేజీలో సీటు దొరికితే చాలు అన్నట్టుగా ఉన్నటువంటి గత పరిస్థితుల నుంచి, అందులో ముఖ్యంగా స్వాతంత్రోద్యమం అనేది ఈ ఆర్ట్స్ కాలేజ్ విద్యార్థులు ఎంతోమంది తర్వాతి కాలంలో ఉన్నత శిఖరాలకు వెళ్ళినటువంటి పరిస్థితి. అందులో ఆ రోజు ఈ తగులబెట్టినటువంటి 12 మంది వ్యక్తుల్లో ఒకరు మరీ తిరిగి జడ్జిగా కూడా అయినటువంటి పరిస్థితులు అని ఇక్కడ ఉపాధ్యాయులు కానీ బృందం ఏదైతే చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి ఆర్ట్స్ కాలేజ్ చరిత్ర ఘనం. అందుకనే ఇక్కడ దాదాపు ఇప్పటికే ఎక్కడెక్కడో దేశ విదేశాల్లో కూడా ఉద్యోగాలు చేసుకుంటూ ఐఏఎస్లు, ఐపీఎస్లు, రాజకీయ ఎమ్మెల్యేలు అయితే ఇంకా అవసరం లేదు, అంతమంది ఉన్నటువంటి పరిస్థితి. మంత్రులు, ముఖ్యమంత్రులు కూడా ఇక్కడ చాలామంది అయినటువంటి పరిస్థితి. ఆర్ట్స్ కాలేజ్ చరిత్ర అనేది మాత్రం ఎప్పటికీ చెరగని ముద్ర అని చెప్పేసి ఇక్కడ ప్రాంతవాసులు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లకి నాయుడు, RTV అనంతపురం.